హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టనోడు ఇంద్రమ్మ ఇల్లు అంటాడు. ఆ రోజు కట్టిన డబుల్ బెడ్రూమ్లే మీ గత అవుతున్నాయి కదరా బిడ్డ, అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మనం అన్నాన్ని ఏమంటాం, రాష్ట్రంలో అన్నపూర్ణ అని చెప్పి పిలుస్తాం. ఇది మన సాంప్రదాయం, మన చరిత్ర. కానీ ఒక్క అన్నపూర్ణ క్యాంటీన్ కూడా పెట్టలే, కానీ ఇందిరమ్మ క్యాంటీన్ అని పెట్టిరు సిగ్గు లేకుండా. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు కేసీఆర్ గారు గ్రామీణ ప్రాంతంలో నీళ్లు లేక, కరెంటు లేక, పండించినటువంటి పంటకు గిట్టుబాటు లేక, మన తెలంగాణ గ్రామంలో పుట్టినటువంటి బతుకమ్మ గట్టు మీద కూర్చొని బతుకమ్మ పాట పాడుకు మా గోస అయ్యిందని భారతదేశంలో ఈ తెలంగాణలో పుట్టినటువంటి బతుకమ్మ చీరే బతుకమ్మ చీరే అని పెట్టిండు ఆయన. ఈ మూర్ఖులు ఇంద్రమ్మ చీరే అని పెడుతూ, అంటే ఇంతకంటే దరిద్రం ఎక్కడన్నా ఉంటుందా? ఈడ తెలంగాణ గ్రామంలో పుట్టిన బతుకమ్మ మరి ఫ్లైట్లో బతుకమ్మ ఆడే పరిస్థితికి వచ్చింది, ప్రపంచంలో బతుకమ్మ ఆడే పరిస్థితికి వచ్చింది. అటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ నేల మీద, ఈ భూమి మీద, ఈ రాష్ట్రాన్ని సాధించడానికి తన ప్రాణాలు సైతం పణంగా పెట్టినటువంటి కేసీఆర్ గారు ఈరోజు కొంతమంది మూర్ఖులు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. నువ్వు వేసుకున్న కుర్చీ, నువ్వు కూర్చున్న కుర్చీ అది మా భిక్ష అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి, నేనేమంటే సాంప్రదాయం మంచిగా ఉండాలి. తెలంగాణ సాంప్రదాయం అంటే, ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ గారు నిండు శాసనసభలో సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్పిండు. సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్పడానికి కారణం ఏంది? ఒక గౌరవం, ఒక మర్యాద, మన సాంప్రదాయం. కానీ మేమిస్తే వచ్చింది, మీరు ఇయ్యలేరా బిడ్డ? మీ మెడలు వంచితే వచ్చింది. ఎవడు ఆషామాషికి ఇయ్యలే. తెలంగాణ రాష్ట్రంలో భూకంపం సృష్టిస్తే వచ్చింది, మీ మెడలు వంచితే వచ్చింది. మంత్రులని, ఎమ్మెల్యేలని గ్రామాలలో తిరగనీయకుండా ఈ రాష్ట్రాన్ని స్తంభింపజేస్తే సచ్చినట్టు తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మా కార్యకర్తలు, నాయకులకు కూడా చెప్తా ఉన్నాను, ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ఒక రాష్ట్రాన్ని తెచ్చిన చరిత్ర మాత్రం శాశ్వతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.